మా ప్రక్కన నిలిచినటువంటి సిరు మా మనిషర్ అంటాం మేము తమిళంలో. ఆకారంలో పొట్టి, కానీ వ్యక్తి యొక్క సంస్కారంలో అతి ఉన్నతి కలిగినటువంటి మహనీయులు శ్రీమాన్ ఇళయరాజా గారు. అలాంటి మహనీయుల యొక్క ఈ కార్యక్రమాన్ని ఈవేళ ఇక్కడ జరిగేటటువంటి ఇళయ రాగం, దీన్ని వారి యొక్క ఆ పవిత్రమైనటువంటి ఆత్మ యొక్క ఉన్నతికి, భగవత్ సన్నిధాన ప్రాప్తికి దీన్ని అందించాలి అనేటటువంటి సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభం చేస్తున్నాం. మనందరికీ తెలుసును, వారు చేసినటువంటి సినిమా రంగంలో అధిక శాతం వారి యొక్క గానాలన్నింటినీ అందించినటువంటి వ్యక్తి శ్రీమాన్ ఇళయరాజా గారు. వారి యొక్క ఈ కార్యక్రమాన్ని ఈవేళ ఆ జీవుడి యొక్క ఉత్తమ గతికి ప్రార్థన చేస్తూ మనం దీన్ని అర్పిద్దాము అని అనుకుంటున్నాం. బహుశా ఇది మీ అందరికీ కూడా సమ్మతం అవుతుంది అని అనుకుంటాం. తెలుగు సినిమాలు చూసేవాళ్ళు ఎంతమంది ఇందులో? తెలుగు సినిమాలు చూసేవాళ్ళు, తమిళం చూసేవాళ్ళు, అన్నిటికీ కూడా కర్త శ్రీమాన్ ఇళయరాజా గారు. రాగాలకి సో ఈ పూట శ్రీమాన్ దివంగతులైనటువంటి రామోజీరావు గారి యొక్క స్మరణని మనం చేస్తూ వారి యొక్క ఆ పవిత్ర ఆత్మ భగవంతుడి సన్నిధికి చేరాలి అని కోరుతున్నాం. నిజానికి ఆయన భక్తుడా కాదా చాలా రకాలైనటువంటి చర్చలు ఉన్నాయి. మేమే అడిగాం ఒకసారి ఆయన్ని, ఏమండి మీరు మమ్మల్ని భగవద్గీత చెప్పమంటున్నారు, మీకు భగవంతుడి మీద ఆ రకమైనటువంటి ఒక విశ్వాసం ఉన్నదా అని. ఆయన చెప్పారు ఒక మాట, మా చిన్నప్పుడు మా ఇంట్లో మేమందరం కూడా చక్కటి వైష్ణవ సంప్రదాయస్తులం. మా తాత మా ముత్తాత అందరికీ కూడా ఇలాగ ఊర్ధ్వపుండ్రాలు ఉండేవి. కానీ నా చిన్నప్పుడు మా తల్లిగారు మా ఊరికి ఒక పెద్దలు వచ్చినప్పుడు వారి దగ్గరికి తీసుకువెళ్ళి నమస్కారం పెట్టమన్నారు. నాకు అప్పుడేం తెలియదు కనుక నేను పెట్టాలి అని అనుకోలేదు. కానీ మా తల్లి నన్ను నిర్బంధం చేసి పెట్టు పెట్టు, మనందరికీ తెలుసును కదా, అలాగే నిర్బంధంగా పెట్టడం చేత ఒక వ్యతిరేకత ఏర్పడి నేను ఇలా తయారయ్యాను. కానీ నాకు మంచి మీద విశ్వాసం ఉన్నది, మానవత్వం మీద విశ్వాసం ఉన్నది, మంచి మనుగడ మీద విశ్వాసం, దేశం మీద నాకు భక్తి ఉన్నది. అందుకే ఈవేల్టి ఇళయ రాగం ఆ మహనీయుని యొక్క పవిత్ర ఆత్మకి భగవత్ కృప కలగాలి అని ప్రార్థన చేస్తూ మనం జరిపిద్దాం. మరొకటి మనందరికీ తెలుసును, భారతదేశానికి మరొక ఉజ్వల భవిష్యత్తుని అందించబోయేటటువంటి కొత్త ప్రభుత్వాలు ఏర్పడేటటువంటి సమయం రేపటి దినం. భారతానికి బంగారు భవిష్యత్తు కావాలి. భావి కాలంలో వచ్చేటటువంటి శతాబ్ది మహోత్సవాలకి, భారతదేశపు శతాబ్ది మహోత్సవాలకి మన భారతదేశం విశ్వ గురువుగా ఆవిష్కృతం కావాలి. అట్లాంటి దిశలో ఈ ప్రభుత్వాలు సాగాలి. ఈ ప్రార్థనతోటి మన కార్యక్రమం చేద్దాం అని
దానికి మీ అందరూ కూడా అంగీకరిస్తారని మేము ఆశిస్తున్నాం. అందరూ అంగీకరిస్తే ఒక్కసారి అలా చేతులు ఎత్తండి చాలు. చాలా సంతోషం. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని శ్రీమాన్ ఇళయరాజా గారు వారి కార్యక్రమపు సరణికి ఇది కొత్తైనా వారు అంగీకరించి దీపావిష్కారంతో ఒక మాట మాట్లాడడానికి ముందుకొచ్చారు. వారిని ఈ సందర్భంగా డాక్టర్ రామోజీరావు గారి యొక్క మహోపకృతికి ప్రత్యుపకృతిగా ఒక్క మాట మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం.